వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అసలు కదిలిస్తే విశ్వం విశ్వం విశ్వ నియమాలు ఫస్ట్ రాఘవేంద్ర స్వామికి అనుగ్రహం నాకు కలిగింది. ఆయన కూతురిగా ప్రచారంలోకి వచ్చాను. మా అమ్మ చిన్నప్పుడు రాఘవేంద్ర స్వామికి ఇచ్చేసింది మంత్రాలయంలో. అక్కడ దేవుడి కూతురు అని నాకు ఒక పేరు, మెచ్యూర్ కాలేదు నేను. ఇంతగానం ఒక కంకణం కట్టుకుని ఒక దీక్షలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. అందరు నన్ను వెలివేశారు. చెల్లెళ్లకు ఇంకొక మా చుట్టాల దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి. అది నాకు విశ్వం ఇచ్చింది. మీ లైఫ్ లో ఖచ్చితంగా దీనివల్ల ఎన్నో ఒడిదుడుకులు ఫేస్ చేసి ఉంటారు, ఎన్నో అద్భుతాలు ఫేస్ చేసి ఉంటారు. ఇంటి వాళ్ళు కానీ ఇటు అత్తగారింటి వాళ్ళు కానీ ఎవరి సహాయం మాకు అందలేదు నాన్న. ఏకాకిగా బ్రతుకుతున్న టైంలో ఈ విషయం మాకు ఎంతో హెల్ప్ చేసింది. అట్లా అయితే గనక ఇంత ఎఫెక్టివ్ గా మీరు ముందుకు తీసుకెళ్లాలనే తపన మీలో రాదు. రియల్లీ అంత పెద్ద ఇల్లు ఇవాళ మాది అంటే ఈ విషయం ఇచ్చింది. అలా ఒక్కొక్క టైంలో మెరాకిల్స్ జరిగాయి. మాకు ఉద్యోగం పోయింది, ఇల్లు చేయలేకపోతున్నాము, తినడానికి తిండి లేదు, గంజి పోసి పిల్లల్ని పెంచుకుంటున్నాను. అవును, అవన్నీ ఒక్కసారి మా అందరి కోసం షేర్ చేస్తారా? నా స్పెషలైజేషన్ లైఫ్ ఉందని మాత్రం నాకు తెలుసు. విశ్వ నియమాలను ప్రపంచం చేయడానికి నేను పుట్టిన అద్భుతమైనటువంటి, ఇది నేను సొంతం రాసింది కాదు కదా, విశ్వంలో ఉండే రహస్యాలు నాకు తెలిసినవి మీకు చెప్తున్నాను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. విశ్వ నియమాలను విశ్వవ్యాప్తం చేయడానికి కంకణంగా కట్టుకున్న వ్యక్తి లక్కరాజు నిర్మలమ్మ గారు. ఇప్పుడు వారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు వారి అనుభవాలు ఏంటి, విశ్వ నియమాలను ఎందుకు ఇలా విశ్వవ్యాప్తం చేయాలనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. చాలా రోజులైంది, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. హుషారుగా ఉన్నారు, కనిపిస్తున్నారు కూడా చాలా హ్యాపీగా. అంతే అమ్మ, అసలు కదిలిస్తే విశ్వం విశ్వం విశ్వ నియమాలు పుస్తకం రాస్తున్నాను, ఆ పుస్తకంని పబ్లిష్ చేయాలి, ఇదంతా కూడా నలుగురికి తెలియజేయాలి, విశ్వవ్యాప్తం చేసేయాలి అంటుంటారు ఎప్పుడు చూసినా. ఎందుకు అంటే ఇంతగానం ఒక కంకణం కట్టుకుని ఒక దీక్షలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? అంటే మీ లైఫ్లో ఖచ్చితంగా దీనివల్ల ఎన్నో ఒడిదుడుకులు ఫేస్ చేసి ఉంటారు, ఎన్నో అద్భుతాలు ఫేస్ చేసి ఉంటారు. అట్లా అయితే గనక ఇంత ఎఫెక్టివ్గా మీరు ముందుకు తీసుకెళ్లాలనే తపన మీలో రాదు కదమ్మా? అవును. అవన్నీ ఒక్కసారి మా అందరి కోసం షేర్ చేస్తారా? ష్యూర్, తప్పకుండా. ఒక్కొక్క అనుభవము తలుచుకుంటే ఎన్నో కష్టాలు పడ్డానని ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పానమ్మా. వాటన్నిటికీ కూడా ఏ రోజు అయ్యో నాకు ఇన్ని కష్టాలని ఐ నెవర్ ఫీల్. ఫస్ట్ రాఘవేంద్ర స్వామికి అనుగ్రహం నాకు కలిగింది. ఆయన కూతురిగా ప్రచారంలోకి వచ్చాను. మా అమ్మ చిన్నప్పుడు రాఘవేంద్ర స్వామికి ఇచ్చేసింది మంత్రాలయంలో. రాఘవేంద్ర స్వామికి ఇచ్చేసిన తర్వాత నాకు విపరీతమైనటువంటి మెడిటేషన్ పవర్ వచ్చేది. నేను ఎవరికి మందులు ఇచ్చినా తగ్గిపోయేది. చదువు కూడా జాలీగా ఆడుతూ పాడుతూ చదివేశాను. మందులు కూడా ఇచ్చేవారమ్మా? అంటే అక్కడ దేవుడి కూతురు అని నాకు ఒక పేరు, మెచ్యూర్ కాలేదు నేను. అయితే మహబూబ్ నగర్లో థైరాయిడ్, అది థైరాయిడ్ వల్ల అవుతుంది. కానీ నాకు 40 years వచ్చిందాకా థైరాయిడ్ అని తెలుసుకోలేదు నాన్న. అందుకే నేను ఉద్యోగం కూడా రిజైన్ చేయాల్సి వచ్చింది. మెచ్యూర్ కాలే ఫస్ట్. మెచ్యూర్ కాకపోతే నన్ను చదివించారు. అప్పుడు మా అమ్మ నన్ను తీసుకెళ్ళి రాఘవేంద్ర స్వామికి అంకితం ఇచ్చి ఒక ఫలం తెచ్చుకుంది. ఆవిడ ఫలం తెచ్చుకొని నీ కూతురు అని చెప్పేసింది. అప్పుడు నేను ఎవరికి మందులు ఇచ్చినా అందరికీ బాగైపోయేది. అట్లాగా నా లైఫ్లో ఎన్నో ఒడుకు మ్యారేజ్ అయినాక అటు మ్యారేజ్లో కానీ రిలేషన్షిప్స్లో కానీ జాబ్ చేస్తే దేవుడికి తెలుసు ఇదేదో ఫైనాన్స్ డబ్బులు ఆశపడి ఉండి నన్ను చూడదనుకున్నాడు ఆయన. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు రిలేషన్షిప్లో ఉంటే అబ్బో ఇదేదో మంచి లోకం ఉందనుకోని నన్ను చూడదనుకున్నాడు ఆయన. తర్వాత పిల్లలు ఇస్తే పిల్లలు అనుకుంటుందని ఒక స్లో లర్నర్ పాప పుట్టింది. అందరితో చుట్టాలతో ఎవరితో కనెక్షన్ లేకుండా దూరంగా బ్రతికాను. ఎందుకనమ్మా? అదే కొంచెం ఉద్యోగం మొదలుపెట్టాల్సి వచ్చింది. నేను ఉద్యోగం మొదలుపెట్టానని అందరు నన్ను వెలివేశారు. డిజేబుల్డ్ స్కూల్ రన్ చేస్తున్నానని. అదే అవన్నీ ఇల్లు కట్టుకోవడానికి ఇద్దరి దగ్గర, మా దగ్గర డబ్బు లేదు. 1982-86 లోపల ఆ టైంలో నేను చెప్తున్నాను. మీరందరూ పుట్టారో పుట్టలేదు. అప్పటి కాలంలో హైదరాబాద్లో ఇల్లు అంటే చాలా గ్రేట్. ఎవరికి మా అన్నతమ్ములకు, చెల్లెళ్ళకు, ఇంకొక మా చుట్టాల దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎవరికి నా అంత ఇల్లు లేదు. నాకు అంత పెద్ద ఇల్లు ఉంది. అది నాకు విశ్వం ఇచ్చిందే. అది మేము సంపాదించింది. నాకు ఉద్యోగం లేదు, మా ఆయనకు ఉద్యోగం లేదు. మరి అంత పెద్ద ఇల్లు మాకు ఎలా వచ్చింది? మరి ఎలా వచ్చింది? అది విశ్వ నియమం, విశ్వం నాకు ఇచ్చింది.
అలాగా మేము 2 గాజులు, ఒక పుస్తెల తాడు, స్కూటరు అమ్ముకుంటే మాకు ప్లాట్ వచ్చింది. 5,000 తక్కువయ్యాయి రిజిస్ట్రేషన్కి, 35,000 రిజిస్ట్రేషన్కి. 5,000 తక్కువ అయితే మా డాక్టర్ ఎవరో ఇచ్చారు, రాఘవాచారి డాక్టర్. అలా ఓ ఇల్లు, ఆ ఇల్లు కడుతూ ఉంటే మా స్కూల్లో టీచర్స్ అందరూ 2,000 ఇచ్చారు. మాకేవో ఎరియర్స్ వచ్చాయి. నా దగ్గర 10,000 ఉన్నాయి, మళ్ళీ టీచర్ల దగ్గర ఇంకో 10,000 ఇచ్చారు. ఆ 20,000తో ఇల్లు కట్టుకున్నాను. ఈరోజు మేస్త్రి వచ్చి చెప్పేవాడు, ఏమ్మా మీకు ఒక డోర్ కావాలి కొత్తది, అన్నీ సెకండ్ హ్యాండ్ కొనుక్కున్నావు కదా, ఒకటి కొత్త డోర్ కావాలి అనేవాడు. అక్కడ నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చి, అమ్మ మా దగ్గర ఒక కొత్త డోర్ ఉంది మీకు కావాలా అనేవాడు. నాకు విచిత్రంగా అనుకునేదాన్ని. ఆ కొత్త డోర్ పెట్టేసేవాళ్ళం. అయితే మేస్త్రి వచ్చేసి అసలు ఎంత నియమము, ఎంత నిష్ట, ఎంత గొప్ప మేస్త్రీలు నాన్న. ఇవాళ మనం మేస్త్రీలను నమ్ముకొని పోతే ఇసుకేడు, సిమెంటేడు, కన్స్ట్రక్షన్ కదా. మా ఇల్లుకు క్యూరింగ్ అతనే, మా దగ్గర డబ్బులు లేవంటే అతనే సొంతం డబ్బులు పెట్టి మాకు మేస్త్రి ఇల్లు కట్టించాడు. అవును, నిజంగా మాకు ఒక ప్లాట్ ఉంది నాన్న వేరే చోట, అది అమ్మి వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తాము, ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవంటే ఆ ప్లాట్ కాయిదాలు పెట్టి అమ్మి తర్వాత ఎప్పుడో తీసుకున్నాడే డబ్బులు. ఫ్రీగా చేసేవాడు పని. వండర్. ఒకరోజు ఈరోజు రూఫ్ వేస్తున్నారు, ఇంకా ఈ పుస్తెల తాడో, ఈ గాజులో, ఈ చిన్న ఉంగరమో కుదువబెట్టి సాయంత్రానికి వాళ్ళకి ఇవ్వాలని ఇలా చేతిలో పట్టుకొని ఉండేదాన్ని. సాయంత్రం అందరు పనులు దిగే టయానికి ఇద్దాము అనేవారు. అంత లోపల ఎవరో ఒక ఆయన వచ్చి 10,000 చేతిలో పెట్టి వెళ్ళేవాడు. అటు పుట్టింటి వాళ్ళు కానీ, ఇటు అత్తగారింటి వాళ్ళు కానీ ఎవరి సహాయం మాకు అందలేదు నాన్న. ఏకాకిగా బ్రతుకుతున్న టైంలో ఈ విషయం మాకు ఎంతో హెల్ప్ చేసింది. రియల్లీ అంత పెద్ద ఇల్లు ఇవాళ మాది అంటే ఈ విషయం ఇచ్చిందే. అలా ఒక్కొక్క టైంలో మెరాకిల్స్ జరిగాయి మాకు. ఇల్లు 1,00,00,000 రూపాయలు ₹1,00,000 అప్పోయింది. ఉద్యోగం పోయింది, ఇల్లు చేయలేకపోతున్నాము, తినడానికి తిండి లేదు, గంజి పోసి పిల్లల్ని పెంచుకుంటున్నాను. లోన్ కట్టకపోతే బ్యాంక్ మేనేజర్ వచ్చి, అమ్మ ఎవరో ఒక బిల్డర్ అంట, ఆయన మీ లోన్ కూడా తీర్చేస్తాడంట, ఇది కుదువ పెడితే కనుక 90,000 ఇస్తాడు, ఆ 90,000 లోన్ కట్టేస్తా, మీకు ఇంకా లోన్ ఏముండదు, ఇల్లు మీదే అని ఏదో రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలంటే ఏదో వెళ్ళి సంతకం పెట్టొచ్చాను. నాకు అది కూడా తెలీదు. దేనిపైన సంతకం పెట్టారు? మొత్తం అతనికి రాసిచ్చినట్ట అని అది కూడా నాకు తెలీదు. మా ఆయన ఏదో సంతకం పెట్టమన్నాడు, నేను పెట్టేసి వచ్చేసాను అంతే. అది మోటరాగేట్ చేశాము ఆయనకి. మా పిల్లలు అప్పటికి పుట్టిన 5-6 సంవత్సరాల పిల్లలు. అప్పుడు పిల్ల 10th వచ్చిన తర్వాత, ఏమండి మెంటల్లీ రిటార్టెడ్ స్కూల్లో, ఏమండి మన ఇంటి కాగితాలు మన దగ్గర లేవు కదా, మన ఇల్లు కాగితాలు ఎక్కడో ఉండాలంటే, ఎవరో ఏమో అతను ఎవరో అడిగాడు, ఇచ్చేసాము. ఎవరికి ఇచ్చామా అని బ్యాంక్ మేనేజర్ దగ్గరికి పోయాం. బ్యాంక్ మేనేజర్ ఆయన అడ్రస్ చెప్తే, హైటెక్ సిటీ అప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతోంది, ఆయన మా ప్రాపర్టీని పెట్టి ఫ్లాట్స్ కడుతున్నాడు. ఆయన ఎవరో వెతుక్కుంటూ పోయాం. ఇప్పుడు ఇస్తపో అప్పటికి నాకు మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది హైదరాబాద్లో. లక్కరాజు నిర్మల అంటే మెంటల్లీ రిటార్డెడ్. 92 నుంచి 2002 అలా ఒక 10 ఏళ్ళు నేను రాజ్యం వేలాను మంచిగా. హైకోర్టులో లోక్ అదాలత్ మెంబర్ని, రంగారెడ్డి కోర్టులో బన్వర్లాల్ కలెక్టర్ వాళ్ళు ఉన్నప్పుడు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ని, ఎన్సీఆర్టీ వాళ్లకు. మళ్ళీ అంటే ఇప్పుడు ఈ మహిళా గ్రూప్స్ తయారు చేసిన దానికి నేనే మహిళా గ్రూప్స్ తయారు చేసి చెప్పేది. మహిళలు తయారు చేసుకున్న ఫస్ట్ ఎగ్జిబిషన్ నేను పెట్టించాను. ఎలా అమ్మా, ఎలా సాధ్యపడిందంటే మీరు విశ్వాన్ని నమ్మారు కాబట్టి జరుగుతున్నాయి ఇవన్నీ. అసలు జాబే పోయి బంధువులకు దూరమైన పాపులారిటీ మాత్రం రోజు కీర్తి అమోఘంగా వచ్చేది. మామిడాకులు ప్రోగ్రామ్ టీవీలో నేను పెట్టించాను. బ్రతుకు జట్కా బండి వెంకటేశ్వర రెడ్డి నేనే ఇనాగ్రేషన్ చేశాము. అట్లా కౌన్సిలింగ్ చేయడము, ఈ మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్ చేయడం, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి వెళ్ళొస్తే అప్పుడు ఏం లేదు. సెల్ ఫోన్ అప్పుడు కొత్తగా వచ్చింది, సెల్ ఫోన్ 92లో అనుకుంటా. ఆ సెల్ ఫోన్ వస్తే సెల్ ఫోన్లో మేము మాట్లాడుతున్నట్టు రికార్డ్ చేశాను. అప్పుడు మాతో పాటు ఇంకొక ఆయన ప్రేమలాల్ అనే ఆయన ఉండే, ఆయన కొంచెం గూండా రౌడీ అనమాట. అబ్బో ఆయనతో వచ్చినాడని ఇక్కడికి దగ్గర వాళ్ళ చుట్టాలందరికీ చెప్పుకున్నాడు ఆయన. చెప్తే అబ్బో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్ అనుకొని ఓ సంవత్సరం 2 ఏళ్ళు తిరిగానులే, కష్టపడ్డాను. వెళ్ళిన తర్వాత, అమ్మ రేపు బ్యాంకుకి రండి, నేను రిజిస్ట్రేషన్ చేసి మీ కాగితాలు ఇస్తున్నాను అన్నాడు. వెళ్ళి సంతకం పెట్టి మా ల్యాండ్ కాగితాలు మేము ఇంటికి తెచ్చుకున్నాం. నెక్స్ట్ డే పేపర్లో వాసవి బ్యాంకు క్లోజ్. ఒక్క 24 అవర్స్ దాంట్లో ఉంటే మా ఇల్లు మాకు కాదు, బ్యాంకులో ఉన్నది. లోన్ కింద వాడు చూపిస్తూనే పోతున్నాడు. మా ఇల్లు మాకు కాదు. మమ్మల్ని ఎవరు కాపాడారు? విశ్వం.
తర్వాత మా పిల్లలు పెద్దవడము పెళ్ళిళ్ళు అవ్వడము అంతా అయిపోయిన తర్వాత మా పెద్ద పాప యూఎస్ వెళ్తే నాకు భయంతో మా కాలనీలో స్కందగిరి గుడికి వెళ్ళేదాన్ని నేను. అట్లాంటిది వెళ్లకుండా మా కాలనీలో ఉండే ఒక గుడికి దగ్గరలో ఉండే గుడికి వెళ్తున్నాను నడిచి. మాకు కుక్క పిల్ల ఉంటే కుక్క పిల్లని అక్కడ ఔదంబర వృక్షము 100 సంవత్సరాల 1000 సంవత్సరాలది ఔదంబర వృక్షం ఆ టెంపుల్లో. అప్పుడు నేను ఆ గుడిలో తిరుగుతూ నేను ఒక మాట స్కందగిరి గుడికి వెళ్తానన్నా, నాకు ఇప్పుడు పెద్దదాన్ని అయిపోతున్నా, అంత దూరం రోజు కార్లో రాలేను, నువ్వు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడికే రావాలి అనుకున్నా. ఎవరో వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కట్టేశారు. అవునా? ఎన్ని రోజుల్లో జరిగిందమ్మా మీరు అనుకున్న తర్వాత? నేను అనుకున్న తర్వాత నెల రోజుల్లోనే జరిగిపోయింది. ఒకరోజు ట్రాన్స్లో కూర్చున్నాను, నేను మెడిటేషన్ జపం చేసుకుంటాను. నాకు బాల మంత్రం ఇచ్చారు చింతలపూడి ఆశ్రమం వారు. ఆ జపం చేసుకుంటున్నాను, గణేష్ది చదువుకుంటున్నాను. ఒక ట్రాన్స్ లాగా వచ్చింది. మేమందరం యాదగిరిగుట్ట వెళ్తున్నాము, చిన్న పాప వాళ్ళ ఫ్రెండ్స్ మా ఆయన అందరూ. నేను కారు తీసుకొని వెళ్ళిపోయి తార్నాక చౌరస్తాలో వెళ్ళాను. ఏం జరిగిందో నాకు తెలియదు. మళ్ళీ ఇంట్లోకి వచ్చి భోజనం చేసిన తర్వాత మా అమ్మాయి అడిగింది, మా ఆయన అడిగారు, ఎక్కడ పోయినా ఎంతసేపు కారు తీసుకొని అని అడిగారు. అప్పుడు అన్నీ గుర్తు చేసుకున్నా. ఏమోనండి, నేను అక్కడ పూజలో కూర్చున్నప్పుడు నాకు ట్రాన్స్ లాగా ఒకటి అనిపించింది. అక్కడ లక్ష్మీ గణపతి గుడిలో తార్నాక చౌరస్తాలో లక్ష్మీ గణపతి విగ్రహం ఒకటి ఉంది. అక్కడ వెళ్ళి దండం పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్మీ గణపతి విగ్రహాన్ని పూజ చేసుకుంటుండగానే నాకు ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి లాలాపేట గుడిలో నేను రోజు వెళ్తున్న గుడిలో చెట్టు కింద పెట్టు అనిపించింది. వాళ్ళు మెంటల్ గాళ్ళు, వీళ్ళు మెంటల్ గాళ్ళు. వీళ్ళు చెప్పిన మాట వినరు, మీకు ఆ పూజలు తెలియవంటారు, రథాలు తెలియవు. మేనేజ్మెంట్ని ఎక్సెప్ట్ చేయాలి కదా నాన్న, వాళ్ళని కన్విన్స్ చేసే శక్తి మనకు రావాలి కదా. నాదేమో డామినేటింగ్ పర్సనాలిటీ, కానీ కన్విన్స్ చేసే పద్ధతి రావు కదా, కమాండింగే కావాలంతే. అక్కడికి పోయిన తర్వాత ఎవరినో అన్నానంట, నేను వచ్చి కారులో పెట్టి ఉంటే ఆయన కారులో పెట్టాడంట. మీరు తీసుకొచ్చారా స్వయంగా విగ్రహం? ఇంటి విగ్రహం రాయి విగ్రహము నాకు తెలీదు. కారులో కూర్చొని నేను అన్నానంట, తీసుకురా అన్నానంట. ఆ మేనేజ్మెంట్ ఇంకొక ఆయన తీసుకొచ్చి నా కారులో పెట్టారు ఆ విగ్రహాన్ని. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి తార్నాకాలో లాలాపేటలో ఇప్పుడు మా గుడిలో నేను అక్కడ స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి గుడి, ఆ గుడి దగ్గర మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది గుడి, ముత్తమ్మ తోట అంటారు. అక్కడ ఆ గుడిలో దగ్గరికి వెళ్ళి నువ్వు లోపల పెట్టు నాన్న అన్నానంట. వాడు చెట్టు కింద పెట్టేశాడంట. చెట్టు కింద పెట్టొచ్చానండి విగ్రహాన్ని. ఎవరో ఇచ్చారు, ఎవరో తీసుకొచ్చారు, నేను పెట్టొచ్చాను అన్నాను. ఏమో ఇటువంటి పెత్తనాలని రోజు ఒకటి ఏదో చేస్తుంటారు. మా ఆయన మా అమ్మాయిలు అవుతా ఉన్నారు. రాజు కన్నా ఫోన్ చెయ్యి అని అన్నారు. అక్కడ మేనేజ్మెంట్ అబ్బాయి రాజు అని. ఆ అబ్బాయికి ఫోన్ చేసి, నాన్న ఇప్పుడు ఏదో విగ్రహం తీసుకొచ్చి మేడం అక్కడ పెట్టిందట కదా, మేడం మాట్లాడుతుందట అంటే నాకు ఇచ్చారు. నాకు ఇస్తే, నాన్న మరి అక్కడ చెట్టు కింద పెట్టు, అప్పుడప్పుడైనా పాలు పోయించుకుందాము. అక్కడ తార్నాక గుడిలో బయట పడేశారు ఆ విగ్రహాన్ని. అది మొదటి విగ్రహము. మేము ఎప్పటి నుంచో నేను వెళ్తున్నాను, ఇప్పుడు వేరే విగ్రహం పెట్టారు, మరి ఆ విగ్రహానికి ఎట్లా నాన్న అన్నాను. అంటే ఏం చేశాడు, సరే అమ్మా అని చెప్పేసి దాని ఏముందమ్మా ఒక 10,000 సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పెట్టినరు వాళ్ళు, వాళ్ళది విగ్రహ ప్రతిష్ఠ అయ్యేటప్పుడు నువ్వు కూడా విగ్రహ ప్రతిష్ఠ చేద్దు కానీ ఒక 10,000 అన్నాడు. ఒక గుడి కట్టేశాడు మా పేరుతో. గుడి కట్టించేశాడు. 3 రోజులు హోమము పూజలు అన్నీ జరుగుతుంది. మేము కూడా కూర్చున్నాము. వినాయకుడి విగ్రహ ప్రతిష్ఠ ఆయన చేయించుకున్నాడు మాతోటి. లక్ష్మీ గణపతి ఫస్ట్ అయిన తర్వాత మా ఇంట్లో వాటర్ హార్వెస్ట్, నీళ్లు బోరింగ్ ఎండిపోతున్న టైంలో వాటర్ హార్వెస్ట్ చేస్తే మంచిగా ఉంటుంది కదా. వాటర్ హార్వెస్ట్ చేస్తే ఇంత సిమెంటు కంకర మిగిలింది. అక్కడ గుడిలో ఔదంబర వృక్షము 1000 సంవత్సరాలదో 500 సంవత్సరాలదో ఒక పెద్ద చెట్టు. అది పందికొక్కులు తవ్వి అంత 1, 2 చేసుకుంటున్నారు పిల్లలు. అంత మంచి చెట్టును చుట్టూ తిరిగితే బాగుంటుంది కదా, చుట్టూ తిరుగుతాం కదా అని చెప్పేసి నేనేం చేసినా, మా మేస్త్రిలో మాకు సిమెంటు కంకర మిగిలింది కదా, అది తెచ్చి కారులో మేస్త్రిని తీసుకొని ఆ సిమెంటు కంకర అంతా తీసుకొని దీనికి సిమెంట్ చేయిస్తున్నా చుట్టూ. మనం ఫ్రీ సర్వీస్ చేస్తే ఎవరు ఏమన్నారు కదా నాన్న, వాళ్ళు కూడా ఏమనలేదు. ఇట్లా సిమెంట్ చేస్తుంటే మా ఆయన వచ్చాడు. మా ఆయన వచ్చి, ఏం చేస్తున్నావు మీకు ఇక్కడ అన్నాడు. ఏమోనండి, ఇది ఒక చెట్టు ఉంది, రోజు వస్తాను కదా, బొబ్బుని తీసుకొని అందరు ఇక్కడ దొడ్డికి పోతున్నారు, పందికొక్కులన్నీ తొమ్మి పెట్టినాయి, ఇంత మంచి దేవుడి కదా, దీనికి కనీసం పాలన్నా పోసుకుంటారు, ఇట్లా కట్టిద్దామనుకున్నా. అదేమిటిది, నేను గుడే కట్టేస్తా ఇక్కడ అన్నాడు. ఆయనకు దేవుడు అంటే నమ్మకం లేదు, పూజలంటే పూజలు చెయ్యడు. అసలు ఆయన దేవుడి పూజని చేయడు, దేవుడి దగ్గరికి రాడు. నెత్తి బర్రమంటే తల సుర్రుమన్నది, భక్తి బర్రమంటే నెత్తి చుర్రుమన్నది కామెంట్ చేసే వ్యక్తి. ఆయనకి ఏ భక్తి లేదు, ఏ రోజు పూజ చేసేవాడు కాదు. నేనే పౌర్ణిమ సత్యనారాయణ చేసుకుని ఆమె చేస్తుంది పో, నేను రాను అనేవాడు. అట్లాంటిది ఏమిడదో ఏమో వచ్చేసి
వచ్చేస్తే ఎందుకండి మీరు గుడి కడతా అన్నారు. గుడి ఎక్కడ కడతారు, ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఎక్కడ, ఇద్దరం కొట్లాడడం మొదలుపెట్టాం. అప్పుడే యూఎస్ నుంచి మా అమ్మాయి వచ్చింది. వచ్చి అమ్మ నాయన విడిపోతారని మా మీద కోపంతో వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోయింది. ఈ గొడవ చూసి ఏదో గొడవ పడుతుంటారు అమ్మా నాన్న, ఎప్పుడు కాంప్రమైజ్ గారు. ఆయన వద్దంటే చేస్తాడు, ఈమె వద్దంటే అదే వద్దంటది, ఈమె వద్దంటేది ఆయన చేస్తారు ఇద్దరు అని అనుకుని అమ్మాయి అక్కడికి వెళ్ళి ఇంకా కొట్లాడుతూ కలిసిపోతాం మేము ఇద్దరం. ఆ క్షణంలోనే కొట్లాడతాము మేము, చాలా తెలివైన వాళ్ళు. మళ్ళీ కారేసుకొని విగ్రహం తెద్దామని పోతున్నాం, ఇద్దరు కొట్లాడుతూనే పోతున్నాం నేను మా ఇద్దరం. వెళ్ళాము గట్కేసర్ అవతల విగ్రహాలు తయారు చేసే చోట డబ్బు కూడా ఇచ్చాం. 2000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేసి వాపస్ వస్తున్నాం. వాపస్ ఇంటికి వచ్చాం అంతే. ఇంటికి వచ్చిన తర్వాత మా పాప 10,000 పంపించేసింది. మా అత్తగారు మేమంతా 10,000 ఇస్తున్నామని, పాప ఫ్రెండ్ ఇంకో 10,000 రూపాయలు ఇచ్చి, చిన్న పాప నా తరఫున ఇంకో 10,000 ఇస్తున్నానని 1,00,000 రూపాయలు తయారైపోయా. ఇంకా అమ్మ నాయన నువ్వు రూఫ్ వేసుకో, గుడి కట్టుతా అన్నావు కదా, రూఫ్ వేసుకో డాడీ అని. అది 1,00,000 రూపాయలు కాగానే రూఫ్ వేసేసాం. ఆ రూఫ్ తయారవుతూ వాకింగ్ చేస్తూ అట్లా నడుస్తుంటే అక్కడే దగ్గరలో ఒక పూజారి కనపడి, నాన్న అక్కడ గుడిలో ఏం లేకుండా కొంత రూఫ్ వేద్దాం అనుకుంటున్నాం, అక్కడ ఆ దత్తాత్రేయుడి విగ్రహం లాంటిది ఏదో పెడదామని వెళ్ళి అక్కడ అడ్వాన్స్ ఇచ్చొచ్చాను. దత్తాత్రేయ 10,000 అన్నారు, 2,000 ఇచ్చొచ్చాము. వద్దమ్మా నీకు తెలీదు, కరీంనగర్లో స్టోన్లో దాంట్లో ఒక చిన్న హోల్ కూడా లేకుండా ఉండే విగ్రహం పెట్టాలి మనము, అలాంటి విగ్రహాలు తయారు చేసేవాళ్ళు కరీంనగర్లో ఎక్కడ ఉన్నారు, మీకు ఎంత విగ్రహం కావాలో మీరు ఒక ఫోటో తీసి పెట్టండి అని అన్నాడు. ఏదో యూట్యూబ్లో చూసాము, ఫోటో తీసాము. ఇంత మా ఆయన చెప్తాడు, నీకు స్క్వేర్ ఫీట్లో అని, నాకు తెలియదులే అమ్మా, ఆ స్క్వేర్ ఫీట్లో ఇంతలో ఉండాలి అని ఆయన చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఆయనకి ఇచ్చేసినాము. రూఫ్ అవుతుంది అంతే నాన్న, రూఫ్ అవుతుంది. 1,00,000 రూపాయలు వచ్చాయి. ఆ డబ్బుతో మేము స్టార్ట్ చేసేసాం. మా పాప పేరుతో ప్రతి సంవత్సరం ప్రఫుల్ల మెమోరియల్ ట్రస్ట్ తరఫున 1,00,000 రూపాయలు డొనేషన్స్ ఇస్తాను ఎవ్రీ ఇయర్. అలా డొనేషన్స్ ఇస్తూ ఒక రెడ్ క్రాస్ సొసైటీలో బోరింగ్ వేయించాను, కట్టించాను. త్యాగరాజ గాన సభలో ఒక హాల్ కట్టించాను. అట్లా ఎవరికో సహాయం చేస్తూనే పోతుంటాను. సంవత్సరానికి 1,00,000 పుస్తకాల ప్రింటింగ్కి, ఆపరేషన్స్ ఖర్చు, లేదంటే చల్లటి మజ్జిగ పంచుతున్నాము. కరోనా టైంలో ఎవరికన్నా హెల్ప్లు కూడా చేశామన్నమాట. అట్లే నా పేరు దాన ధర్మాలు చేసే క్యారెక్టర్ అని ఒకటి ఉందిలే, ఉన్నవి కూడా ఇచ్చేస్తారని. దానగుణం ఎక్కువ అని మా పిల్లలు అంటారు, నువ్వు మారవా మమ్మీ అంటారు. ఎందుకో నాకు తెలియదు నాన్న, నేను మారలేను. ఇప్పుడు నన్ను మారమంటే రాదు, ఇప్పుడు రమ్మంటే రాని క్యారెక్టర్ కదా అది. అయిన తర్వాత ఎవరో రాత్రిపూట వచ్చారే, రాత్రిపూట ఎవరో ఇద్దరు వచ్చి దంపతులు మా కాళ్ళకు దండం పెట్టారు. ఎవరు నాన్న? ఇంటికి వచ్చి దండం పెట్టి, ఔదంబర వృక్షంలో రాత్రి మా నాయన పడుకుంటే తెల్లారేకల్లా కళ్ళు వచ్చినాయి, చెట్టు కింద పండుకుంటే మీరు గుడి కడుతున్నారని తెలిసింది, ఇదిగోండి 10,000 రూపాయలు. ఇంకెవరో సర్దార్జీ, ఎవరో ఫ్రెండ్ సర్దార్జీని తీసుకొని వచ్చింది మా ఇంటికి. నీవేదో గుడి కడుతున్నావంట, ఆయన కలలో కనిపించిందంట, ఆయన నీకు సహాయం చేయడానికి వచ్చారు. ఆయన ఎవరో నాకు తెలియదు. ఆమె కూడా నేచర్ క్యూర్లో కొంచెం పరిచయం నాకు, మా అడ్రస్ తెలుసుకొని వచ్చింది ఆమె పెద్ద జిగిరి ఫ్రెండ్స్ కూడా కాదు, ఆమె ఎవరో కూడా తెలియదు, జస్ట్ నేచర్ క్యూర్లో పరిచయం చేసుకున్నటువంటి. అట్లాంటిది ఆమె ఆయన తీసుకొని వచ్చింది మా ఇంటికి. ఆయన అడిగాడు, ఆప్ లోగో ఐసా గుడి బనారే కత్తే నేనేమన్నా హెల్ప్ చేయాలా మీకు? మాకు గురువు అంటే దత్తుడే, గురువుడు అంటే దత్తుడు మాకు చాలా ఇష్టం అని. సరే ఏమన్నా, ఏం లేదా, ఆ గుడి చాలా ఓల్డ్ది, అది ప్రచారం లేకుండా పడుంది, ముత్తమ్మ తోట అంటారు, అది ట్రైన్ ట్రాక్ పక్కన ఉంది, చాలా పవర్ఫుల్ గుడి. అప్పటికే ఆంజనేయ స్వామి ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, శివాలయం ఉంది ఏమ్మా, ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఉంది, నాగదేవతలు ఉన్నాయి, నవగ్రహాలు ఉన్నాయి. సరే మంచి గుడి కదా, ఇంత మంచి గుడి అనామకంగా పడుంది, దీన్ని ప్రచారంలోకి తేవాలి, అదొకటే నా కోరిక అన్నాను. అయితే సుబే తుమారకు రేపొద్దున ఎవరో కొంతమందిని నేను పిలుచుకొస్తున్నానంటే, రాజు ఎవరెవరినో పిలుచుకొస్తా అంటున్నాడు ఆయన అని అన్నాను. అన్న తర్వాత అందరినీ పిలుచుకొని వచ్చి కూర్చున్నాము. గువ్వల బాలరాజు అని మహబూబ్ నగర్లో ఎమ్మెల్యేనంట, ఆయనని పిలిపించాడు. ఆయన ఎవరో నాకు నిజంగా తెలియదు, మాది మహబూబ్ నగరే కానీ నాకు తెలియదు. పిలిపించి క్యా కామ్ చారే క్యా హోనా ఆప్ లోగోంకు అని అడిగాడు. అడిగితే ఇక్కడ మా ఆయనని అడిగారు, ఏం పని జరుగుతుంది ఎంత దాకా, ఎందుకంటే నాకు సివిల్ వర్క్ గురించి తెలియదు నాన్న, ఏమన్నా కావాలన్నా ఎంత అంటే బండలేయించడానికి 50,000 అవుతాయి. 50,000 రూపాయలు తీసి నా చేతిలో పెట్టాడు ఆయన, బండలేయించమని. అది అయిపోయింది. బండలేయించడానికి రెడీ అయిపోయినా నాకు ఈ ఫోటోలు బండల చుట్టూ ఇట్లా గుడి చుట్టూ కావాలి అని మనసులో అనుకో, నైట్ గౌన్ వేసుకొని కారు తీసుకొని డ్రైవర్కి చెప్పి
నైట్ గౌను సెల్ ఫోన్ పట్టుకొని పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఎంత పని జరిగిందో చూడ్డానికి వచ్చాను నేను. వస్తే మేస్త్రి ఉన్నాడు అక్కడ. అమ్మ ఈ రోజు మొత్తం కంప్లీట్ చేసిపోతే నీవేవో పటాలు పెట్టాలనుకున్నా, ఇప్పుడు నాకు తెచ్చిస్తే పెడతా, లేకపోతే నేను పెట్టాను అన్న. ఇంకా ఇంటికి వెళ్తే మళ్ళీ టైం అయిపోతుందని కారు తీసుకొని అట్లాగే పోయినా. నాచారంలో దొరుకుతాయి కదా అని నాచారం పోయినా, ఈసీఐలు పోయినా, నైట్ గౌన్ల మీద పొద్దున్న ఎర్లీ 6:30కే 6:30కి పొద్దున కార్లో కూర్చున్నాను. సెల్ ఫోన్ ఒకటే ఉంది నా దగ్గర, ఏం లేదు. ఒక డ్రైవర్, మా డ్రైవర్ వచ్చాడు, డ్రైవర్తో వచ్చాను. ఆ డ్రైవర్ ఇంకొంచెం కొంచెం కొంచెం ముందరకు నాచారంలో చూసినాము, బీసీఏలో చూసినాము, ఎక్కడ చూసినా కాదు, ఎక్కడో అడవిలోకి వెళ్ళిపోయాం. కుషాయిగూడ లాగా దూరం, అక్కడుంది పో అక్కడుంది పో అక్కడుంది పో అక్కడుంది పో అని అన్నారు. ఆ కుషాయిగూడ లోపలికి ఎక్కడో పోతే ఒక గోడౌన్లో ఉన్నాయి నాకు కావాల్సిన విగ్రహాలు. అంటే బండ మీద దేవుడి విగ్రహాలు ఉండాలి, అది నాకు కావాలి. ఆ బండలు వేయించే టైంలో ఇట్లా పెట్టాలని నా మనసులో అనుకున్నాను. అనుకున్న తర్వాత నాకు కావాల్సినవి ఒక 3,000 రూపాయలు సామాన్ తీసుకున్నాను. దారిలో వస్తుంటే డ్రైవర్ చెప్తాడు, అమ్మా పెట్రోల్ అయిపోయింది, ఇంట్లో పెట్రోల్ ఎట్లా పోతుంది. నేను ఒక సెల్ ఫోన్ తెచ్చుకున్నా, నా దగ్గర డబ్బులు లేవు. వీడికి ఏమనుకున్నా, వీడే ఇంకో 3,000 అయింది కదా, ఇంకో 500 రూపాయలు నాకు ఇస్తాడులే. ఇస్తే ఏమవుతుంది, 3,500 అవుతుంది. బండలు పంపించినప్పుడు క్యాష్ ఇచ్చేయచ్చు. ఆ బిజావ బేటా 3,500 హమ్ బిజాయింగే, మెటీరియల్ నాకు పంపిస్తే నేను డబ్బులు ఇచ్చేస్తాను, పంపించు రిక్షాలో అని అన్నా. ఎప్పుడు అలాగే పంపిస్తాను. సుబహ ఆతా ऐसा लोग चलो जाओ అని వాడు తోసేసి ఉంటాడు. పైసే దేదితో మెటీరియల్ దేతా నయ్యతో నక్కో జావ్ అన్నాడు. వాడికి నేనెవరో తెలియదు, నాకు వాడెవడో తెలియదు. కుషాయి కూడా అవతల ఎక్కడో గోడౌన్లో అడవిలాగా ఉంది. ఇదేమిటిది దత్త, నాకేం అర్థమవుతలేదు అనుకుంటూ బయటకు వచ్చాను. చెట్టు కింద నిలబడ్డాను. అక్కడ నుంచి ఎవరో ఒక ఆయన వచ్చాడు. వస్తే ఈ ఊర్లో మనిషి నా బాబు, మీ ఇల్లు దగ్గరలో ఉంటే నాకు ఇట్లా 3,500 కావాలి అని అన్న. జేబులో నుంచి తీసి 3,500 ఇచ్చాడే. ఇప్పటిదాకా అతను ఎవరో తెలియదు, నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి వచ్చాను. ఫోన్ కూడా రాలేదు మీకు? ఫోన్ రాలేదు, నన్ను అడగలేదు, డబ్బులు ఇచ్చాడు, నేను వచ్చేసాను. అయిపోయిందా? అయిపోయిన తర్వాత ఇంకెవరో ఒక ఆయన వచ్చాడు. వచ్చి ఏమన్నాడు, మీరు గానుగాపురం తెలుసా అని. మనకి ఇక్కడ తెలంగాణ వాళ్ళకి దత్తాత్రేయుడు గురించి అంతగా తెలియదు, రాహుకేతువు గురించి కూడా తెలుసు, శని దోషాలు ఒకటి మాత్రమే తెలుసు. ఆంజనేయ స్వామి, శ్రీరాముడు, శని గురించే మనకు తెలుసు. జాతకరీత్యా అవన్నీ చెప్పుకున్నా కూడా వాటి గురించే ఎక్కువ చూస్తాము. కానీ కేరళ వాళ్ళు మళ్ళంటేనేమో మిగతా వాళ్ళు చూసినట్టుగా రాహుకేతు దోషం, మెడ్రాస్ వాళ్ళు చూసినట్టుగా రాహుకేతు చూడం మనం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే మనకు అసలు దత్తుడు అంటే అసలే తెలియదు. 1000లో ఒకళ్ళకి తెలుస్తుందేమో దత్త అంటే. దత్త సాంప్రదాయం ఈజ్ వెరీ సీక్రెట్, అది ఎక్కడెక్కడో ఉంటుంది, కొంతమందే ఉంటారు. నాకు కూడా తెలియదు అసలు దత్తుడు అంటే ఎవరో కూడా తెలియదు. ఆ బొమ్మ చూసిన అంతే దత్తాత్రేయుడు, అంతకంటే ఎక్కువ నాకు కూడా ఏం తెలియదు. సరే అతను ఎవరో వచ్చి గానుగాపురం రావాలంటే, నాకు నడుము నొప్పి బాబు, నేను జర్నీలు చెయ్యను, మరి మా పిల్లల పెళ్ళిళ్ళే నేను స్టూల్ వేసుకొని కూర్చొని చేశాను, ఏ జర్నీ నేను చెయ్యను నాన్న. నీకెందుకమ్మా, నేను తీసుకుపోతా అన్నాడు. ఆయన కారు తీసుకొని మమ్మల్ని గానుగాపురం తీసుకెళ్తున్నాడు. ఎన్ని రోజుల తర్వాత? అదే గుడి జరుగుతున్నప్పుడే విగ్రహ ప్రతిష్టకి డేట్ ఫిక్స్ చేసినాము. పుష్య పౌర్ణిమ, మాఘ పౌర్ణిమ నాడు. ఈ 10 రోజుల ముందే ఈయన వచ్చాడు. వచ్చి మీరు విగ్రహ ప్రతిష్ట చేసే లోపల గానుగాపురం వెళ్ళి ఆడ ఆశీర్వచనం తీసుకొస్తే ఇక్కడ ప్రతిష్టకు అర్హులవుతారు అన్నాడు ఆయన. ఎవరెవరో వస్తున్నారు, ఏదేదో హెల్ప్ చేస్తున్నారు, పనులు జరుగుతున్నాయి అక్కడ. ఈయన సరే అని మేము వెళ్ళాం. వెళ్తే గణపతి సచ్చిదానంద ఆశ్రమం ఉంది. రాత్రి 11 అయింది మేము వెళ్ళేసరికి. మీరు వస్తున్నారని భోజనం రెడీ పెట్టామన్నారు. మా కోసం భోజనం రెడీ పెట్టారు. రాత్రి 11 గంటలకు. ఎవరు చెప్పారు, ఎలా తెలిసింది? ఎవరో వస్తున్నారన్న చూచాయిగా మాకు అనిపించిందని అక్కడ చేసి దర్శనం చేసుకొని విగ్రహ ప్రతిష్ట చేసినాం. ఇట్లా మంచిగా ఎనర్జీతో చేశాను. అందరు అన్నారు నిర్మలకు ఆరోగ్యం బాగుండదు, ఎంత బాగా యాక్టివ్గా చేసింది అని అన్నారు. నాకు కూడా ఐఎమ్ వెరీ యాక్టివ్గా చేసేసాను నాన్న. చేసి ఇంటికి వస్తూ దారిలో క్యాటరింగ్ కూడా పిలిచాడు. మీరు 10,000 అన్నారు కానీ ఇంకో 10,000 రూపాయలు ఎక్కువైనాయి, 100 మందికి 200 మంది భోంచేశారు, ఇంకో 10,000 రూపాయలు. మళ్ళీ ఇంటికి పోతే నాకు మా ఆయనకు గొడవ, మళ్ళీ డబ్బుల గొడవ అనుకొని ఇంటికి వెళ్ళాను. కారు పార్కింగ్ దించి ఇంకా గేట్ లోపలికి పోతుంటే ఎవరో ఒక ఆయన కుర్చీలో ఇట్లనే కూర్చొని ఉన్నాడు. ఎవరు నాయనా నువ్వు, ఎందుకు వచ్చావు అని అడిగా. అమ్మ నీ కోసం పొద్దున 10 గంటలకు వచ్చిన, మీ షాపు నాకు కిరాయికి కావాలి, అడ్వాన్స్ ఇచ్చేటందుకు వచ్చిన, మీరు ఏదో పూజ చేస్తున్నారంటే కూర్చున్నా, ఇదిగో అమ్మ 10,000 అని ఇచ్చాడు. ఆ 10,000 తీసి ఆయనకి ఇచ్చేసిన. క్యాటరింగ్ ఆయనకి ఇచ్చేసిన. మా ఆయన తెల్లవారుదామన్న 4 గంటలకు లేచి రోజు వెళ్ళి అభిషేకం చేసి వచ్చేవాడు.
అట్లా ఆ దత్తుడు నాకు మా ఆయనకు కొడుకులాగా వచ్చి ఎన్ని మెరాకిల్స్. ఒకరోజు మేము మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్ నాకు తెలియకుండా మా ఆయన రన్ చేస్తున్నాడు. దానికి జీతాలు ఇవ్వలేదు, 35,000 కావాలి. ఒకరోజు అభిషేకం చేస్తూ నాయన ఈరోజు టీచర్లకు జీతాలు ఇవ్వాలని ఆయన అనుకున్నాడు అంతే. ఆ రోజు ఎవరో ఒక ఆయన వచ్చి ఫోన్ చేసి జస్ట్ అరగంట 10 నిమిషాలనే ఫోన్ చేసి ఎవరో ఒక నేను మీ స్కూల్కి వచ్చాను, ఏదైనా డొనేషన్ ఇవ్వాలనుకున్నాను, ఎవరికి ఇవ్వాలి నరసింహారావు అని అడిగాడు. అడిగితే అక్కడ ఒక టీచర్ అన్నపూర్ణ అని ఉంటుంది, ఆమెకి ఇచ్చేసిండి అంటే రెడీ క్యాష్ ఇచ్చాడు. కనీసం స్లిప్ కూడా తీసుకోలేదు. 35,000 ఎంత ఈయన అనుకున్నాడు అంత వచ్చింది. అట్లా ముత్తమ్మ తోట అని ఉంది నాన్న, దత్తాత్రేయుడు గుడి విగ్రహ ప్రతిష్ఠ చేయించుకున్నాడు ఆయన. ఇది కూడా విశ్వం నాకు ఇచ్చింది. విశ్వము అంటే ఏంది? దత్తుడు. దత్తుడు అంటే ఏంది? ప్రకృతి. త్రిగుణాత్మకమైనటువంటిది ఈ ప్రకృతి. బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపం. నాకు పూర్తిగా చేత కాదు అనుకుంటాను, గుడికి వెళ్ళి వచ్చేసరికి యాక్టివ్ అయిపోతాను. అలాగా దత్తాత్రేయ విగ్రహ ప్రతిష్ఠ చేయడము, ఆయన మాతో మిరాకిల్స్ చూపించడము, అదొక పవిత్ర క్షేత్రంగా మారిపోయింది. ఎవరైనా పిల్లలు కాని వాళ్ళు కూడా అంటారు, మీ దత్తుడి దగ్గర దండం పెట్టుకొచ్చుకున్నాం మేము అనగానే మాకు పిల్లలు పుట్టారు, పెళ్ళిళ్ళు కాలేదు మా పిల్లలకి, ఇట్లా మొక్కగానే మాకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఎక్కడ ఉంది కరెక్ట్గా అంటే విజయ డైరీ, తెలంగాణ డైరీ అంటారు కదా, దాని బ్యాక్ సైడ్ ఉందన్నమాట ఈ గుడి. ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ ఉంది. అంటే ఏంది, ఈ శోభన్ రెడ్డి వాళ్ళు ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఉంది కదా, వాళ్ళ ఇంటికి కొంచెం ముందుకెళ్తే ఒక ఆర్చ్ వస్తుంది, ఊరి చివరన ఉందన్నమాట ఆ గుడి. ఆ గుడి అంత పవిత్రమైన. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా అది కంప్లీట్ అయిపోయి? 10 ఏళ్ళు అవుతుంది. 10 సంవత్సరాలది. మొన్న ఫిబ్రవరిలో చేసాం. 10 సంవత్సరాలు కంప్లీట్ అయింది అని పూజ చేయించి ప్రతి నెల అన్నదానాలు చేస్తూ. మీరు మొదలు పెట్టిన దగ్గర నుంచి మొత్తం ఎంత కాలం పట్టింది కంప్లీట్ అయ్యి? 25 రోజుల్లో. అంతే. ఆ గుడి 25 రోజుల్లో కంప్లీట్ అయిపోయింది. విగ్రహ ప్రతిష్ఠ కూడా అయిపోయింది. అందరు అన్నాడు, దత్తుడండి మిమ్మల్ని బోలెడు పరీక్షలు పెడతాడు, ఆ పరీక్షల్లో మీరు నెగ్గాలి. పరీక్షల్లో వెళ్ళి హ్యాపీగా జాలీగా, అసలు మాకు జరిగింది కూడా మాకు తెలియదు. ఒక్క రూపాయి చేతిలో లేకుండా, ఏమీ లేకుండా ఆయనే మాతో చేయించుకున్నాడు చూడు, అది గ్రేట్. అందులో అక్కడ మహత్యం ఏంటంటే పాము తిరుగుతుంది ఇప్పుడు కూడా. పాము ఒరిజినల్గా తిరుగుతూ వెళ్తుంటుంది. అంత మహత్యం ఉన్న గుడి. అయితే ఒక ఆయన అంజనం వేసి, మా పాప ఫ్రెండ్ వాళ్ళ మామ మద్రాసులో అంజనం వేయించి నేను ఒక మెడిటేషన్ చేసుకోవాలి, ఏ ప్లేస్ హైదరాబాద్లో సూటబుల్ అని అడిగాడంట. అడిగితే ముత్తమ్మ తోట అనుంది. ఆవిడ ఏం చేసిందంటే మొత్తం ల్యాండ్ని దాన ధర్మాలు చేసింది. ఆమె చనిపోయిన సమాధి ఆ గుడి ముందరనే ఉంటుంది. చనిపోయిన బొందలగడ్డ ఏదో అంటారు కదా, నాకు తెలియదు, ఆమె అక్కడ పాతి పెట్టారు. జస్ట్ గుడిలో పెడుతుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అది పవిత్ర క్షేత్రం అంట. ఆమె ఆత్మ అంత గొప్పదంట. అందుకని ఆ గుడికి అంత పవర్ ఉంది. 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు, లక్ష్మీ గణపతి ముందు చేయించుకున్నాడు, తర్వాత దత్తుడు మా ఇంటికి వచ్చాడు. అలాగా ఇలాంటి మిరాకిల్స్ ఎన్నో జరిగినాయి నా జీవితంలో. అమ్మా, అంటే అంటారు కదా ఆలయం కట్టడము అని అంటే అది గత జన్మ సుకృతం ఉంటేనే ఖచ్చితంగా వాళ్ళని మరొక జన్మలో ఈ రకంగా చేపిస్తాడు భగవంతుడు, దీనికోసమే పుట్టిస్తారు అని చెప్పి. కానీ అందరికి ఇలా జరగాలని ఉంటుందంటారా? అది ప్రాప్తము. అందరూ చాలామంది గుళ్ళు కడతారు, మెయింటైన్ చేయరు. గుళ్ళు కడతారు, సగంలో ఇడిచిపెడతారు. ఎప్పుడైతే మనం గుడి కట్టామో అది ఏంటంటే మేనేజ్మెంట్కు ధార పోయాలి. నేనే కట్టాను అంటే దాంట్లో పాపం నీకు వస్తుంది. నేనే దీనికి అధికారిని అంటే ఆ గుడిలో నువ్వు చేసే పాపం అంతా మీ ఫ్యామిలీకి వస్తుంది. గుడి ఎవ్వరు కట్టొద్దని చెప్తాను నేను అందరికీ. గుడి కట్టినప్పుడు దాన్ని మెయింటెనెన్స్ చేయలేకపోతే, నిత్యారాధన చెయ్యకపోతే నీకు దానికి పాపం వస్తుంది. అక్కడ ఇంకొక ట్రిక్ జరిగింది మాకు అక్కడ. మా ఆయనకు ఒక సంవత్సరంలో మధ్యలో ప్రాణగండం ఉండింది. నాకు ఒక జాతకం చూసి ఆయన రాసిచ్చాడు. ఎప్పుడు అంటే ఏ ఇయర్లో? 6 ఇయర్స్ క్రితం, 4 ఇయర్స్ 5 ఇయర్స్ క్రితం ఆయనకు ప్రాణగండం అని రాసిచ్చాడు. అయితే దత్తాత్రేయ పూజ చేసి ఆ జిడ్డు అంతా ఉంటుంది కదా, జారి పడిపోయాడు. జారి పడిపోయినా ఇద్దరం కలిసి హోమం చేశాము, పూజ జరిగింది, ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చినాక కాలు ఇక్కడ నడవలేకపోతున్నాడు. మా అల్లుడు ఏం చేశాడంటే గుడిలో నుంచి అంకుల్ మొండివాడు, తను అన్నది చేస్తాడు అని చెప్పేసి ఎక్స్రే తీయించుకొనే పైకి వచ్చాడు. ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ మెట్లు ఎక్కాలి, అందుకని ఎక్స్రే తీయించుకొనే పైకి వచ్చాడు. పైకి వచ్చిన తర్వాత సాయంత్రం చూస్తే కాలు ఫ్రాక్చర్ అయింది. ప్రాణగండం ఉండేది కాలుతో వెళ్ళిపోయింది. ఇంటికే డాక్టర్ వచ్చాడు, కట్టుకట్టాడు, బాగా అయిపోయాం.
ఓకే. ఆ దత్తుడు ఆయన అంటాడు నాకు దత్తుడు ఏమంటా చేసేస్తాడని. అట్లా మా ఫ్రెండ్స్ కూడా అసలు ఏమనుకుంటే జరుగుతుంది. అదొక పవిత్రమైన గుడి అనమాట ఆ గుడి. ఇది కాక ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎన్నో 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 జరిగినాయి విశ్వ నియమాల్లో నాకు. మరి విశ్వంతో మేము పూర్తిగా సర్వసమర్పణ. విశ్వము అంటేనే దత్తుడు, దత్తుడు అంటేనే ప్రకృతి. ఆయనకు 24 మంది శిష్యులు అన్నాడు. అంటే ఈ గాలి నేనే, ఈ భూమి నేనే, ఈ నీళ్లు నేనే అంటాడు దత్తుడు. సూర్యుడు కూడా అతనే. మనకు ఆయన మంత్రం ఏంటో తెలిసిన ఓం ద్రాం దత్తాత్రేయ, ఓం ద్రాం దత్తాత్రేయ, ఓం ద్రాం దత్తాత్రేయ. ఓం అనేది ద్రామ్ అనేది ఏదైతే ఉందో నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి విశ్వంలో ఉండే విశ్వ చైతన్యానికి కలిపే బీజాక్షరం. నేను చెప్తాను కదా ఢిల్లీకి ఒక కోడు, మద్రాస్కి ఒక కోడు. ద్రామ్ అనే బీజాక్షరాన్ని 3 సార్లు జపిస్తే చాలు నువ్వు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఓం ద్రాం దత్తాత్రేయ, ఓం ద్రాం దత్తాత్రేయ, ఓం ద్రాం దత్తాత్రేయ. దత్తా అంటే చాలా ఆయన పలుకుతాడు. అద్భుతం అమ్మ నిజంగా. అంటే నాకు అదే సందేహం ఇప్పుడు. అంటే ప్రాణంతో పోయేది చిన్న ప్రమాదంతో తప్పిపోయింది అని అంటే మనకు దేనికైనా భగవంతుడి అనుగ్రహం ఉండాలి, భగవంతుడి ఆరాధన ఉన్నారు కాబట్టి అలా జరిగింది. అంటే ప్రతి ఒక్కరూ ఇలా నమ్మితేనే భగవంతుడు అన్ని చేస్తాడు కాదు. విను, ఫస్ట్ గురువు ఎవరు నాకు? రాఘవేంద్ర స్వామి. తర్వాత ఈ విశ్వంలో 2వ గురువు సాయిబాబా. సాయిబాబా తర్వాత రాఘవేంద్ర స్వామి. రాఘవేంద్ర స్వామి తర్వాత దత్తుడు. ముగ్గురు గురు పరంపర. నాకు దత్తుడు ఇది అయిపోయిన తర్వాత శివుడి దర్శనం కలిగింది. దర్శనం కలిగిందా? శివశక్తిని ఓపెన్గా చూశాను నేను. ఎలా? ఎప్పుడు? ఈ విశ్వమే నేను అని విశ్వం దగ్గరికి వెళ్ళే అవకాశాన్ని శివ దర్శనం. శివ అంటేనే విశ్వం. విశ్వంలో ఉండేది పురుషుడు, స్త్రీ. సరే కాశీ వెళ్ళాను. కాశీ వెళ్ళిన తర్వాత 3 గంటలకు భస్మాభిషేకం చేస్తారు శివుడికి, తెల్లవారుజామున. అయితే ఒక ఆటో వాళ్ళు, ఇప్పుడు కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, అప్పటి నుంచి చీరలు కూడా పంపిస్తారు కాశీవి. అంత మంచి ఫ్రెండ్స్ నాకు అక్కడ. అమ్మా నిన్ను చూస్తే నా వాళ్ళు అనిపిస్తుంది అంటారు. నన్ను ఎవరు చూసినా అమ్మా నువ్వు నా మనిషి అంటారు. అంటే ఈ విశ్వంతో నేను, నాతో విశ్వము, విశ్వము నేను వేరు కాదు, విశ్వము నేను ఒకటే అనే భావన ఏర్పడింది కదా నాకు. ఏమ్మా ఇప్పుడున్నటువంటి మెడిటేషన్ కోర్సులు మొత్తం చేశాను. బ్రీతింగ్వి, తర్వాత విపాసన కోర్సు, ఎన్నో కోర్సులు ఉన్నాయి కదా, అన్ని కోర్సులు చేశాను. ఏదో 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 ఇది జీవితం కాదు, ఇంకా ఏదో ఉంది. జీవితం అంటే ఏమిటి, నేనంటే ఏమిటి, జీవిత సార్థకత. పెళ్లి చేసుకున్నా, పిల్లల్ని కన్నా, ఉద్యోగం చేసినా, ఉద్యోగం విడిచిపెట్టినా, కవిత్వం రాసినా, కవిత్వం విడిచిపెట్టినా, దేంట్లో కూడా నేను రాణించట్లేదు. ఏదో ఉంది, నా జీవిత సార్థకత ఏదో ఉంది అన్న ప్రయాణంలో కాశీ వెళ్ళి పూజ చేసి ఇట్లా బయటకు వచ్చాను. ఒక అద్భుతమైన చైతన్య శక్తి రౌండ్గా నన్ను ఆవహించింది నాన్న. అప్పటి నుంచి నేను ఇంకా అద్భుతాలు నా ద్వారా జరుగుతున్నాయి సమాజంలో. నిజంగా నేను ఏదంటే జరుగుతుంది తల్లి. అది ఈ విశ్వం నాతో నిండిపోయింది. అప్పటి నుంచి అప్పటిదాకా దత్తా దత్తా శివ శివ అన్నదాన్ని ఇప్పుడు విశ్వం విశ్వం అంటూ పోతున్నాను. ఆ విశ్వ రహస్యాలన్నీ నాకు అవగతం ఇలా 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 ఇలా. మొన్న రాత్రి కూర్చున్నాను కూర్చొని అస్ట్రాలజీకి మన బాడీకి ఏదో సంబంధం ఉంది నాకు తెలియాలి. అంటే పంచభూతాలు బయట ఉన్నాయి, మనలో కూడా పంచభూతాలు ఉన్నాయి. ఆ పంచభూతాల కలిగికే మనకిప్పుడు విశ్వంతో మనకు అటాచ్మెంట్, అంతే కదా. అయితే ఈ విశ్వంతో నేను మాట్లాడుతున్నప్పుడు ఎన్నో కుక్క ఎంటపడడం చెప్పాను. ఒకసారి యుఎస్లో చైర్స్ పడింది చెప్పాను. ఎన్నో కేసులు సాల్వ్ చేసి వచ్చాను. 1000-2000 మందికి ఏదంటే అది అవుతుందన్నమాట. ఏదంటే అది అయిపోతుంది అలా. అయితే మొన్న కూర్చొని విశ్వ నియమాలను గురించి ఊరికే ఆలోచిస్తూనే పోతుంటానన్నమాట. 13 ఏళ్ల నుంచి అదే. ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువైంది. మీ మీడియాల ద్వారా అందరికీ నచ్చి బాగుంది సబ్జెక్టు, మాకు కావాలి తెలుసుకోవాలి అని ప్రోత్సహించారు మీ మీడియా తరఫున. కాబట్టి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. రాత్రిపూట కూర్చొని అస్ట్రాలజీకి మన బాడీకి ఏదో సంబంధం ఉంది, ఏం సంబంధం చాలాసార్లు ఆలోచించగానే 1:30-2 టైంలో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్త రాఘవే కేతువినం. ఆదిత్య అంటే సండే, మండే అంటే ఆజ్ఞాచక్రం, ట్యూస్డే అంటే గొంతు, వెడ్నెస్డే అంటే హార్ట్, గురువు అంటే మన బొడ్డు దగ్గర ఉండి చక్రం, తర్వాత స్వాధిష్టానం, ఫ్రైడే మన వీర్యకణాలు, శుక్రుడు
సాటర్డే అంటే మన మూలాధారము, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే అన్నీ మనలోనే ఉన్నాయి నవగ్రహాలు. రాహువే కేతువే నమః అని పూజ చేస్తాం మనం. రాహు అంటే మన తలకాయ, కేతు అంటే మన కాళ్ళు. చెప్పాను, రాహు అంటే మన కంప్యూటర్, దానికి ప్రాణం ఉండదు, తెలివి మాత్రమే ఉంటుంది. కేతువు అంటే దానికి తలకాయ ఉండదు, ప్రయాణాలు చేస్తూ పోతుంటుంది. అది కూడా నేను ఎప్పుడో చెప్పాను. అలా నాకు ప్రతిదీ అవగాహనకు రావడానికి ఈ విశ్వ నియమాలు 12 చాలా, అసలు నేను ఇది కావాలి అనగానే ఐడియాస్ వచ్చేస్తుంటాయి. ఆ రోడ్డు విని ఈ రోజంతా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నేను ఈ విశ్వ నియమాలనే చేస్తూ మాట్లాడుతూ పోతుంటే మా ఆయన మా డ్రైవరు ఏదో పని చేస్తూ ఒక డబ్బా తీసుకొని వచ్చాడు. డ్రైవరు తెస్తే నాకు ఈ డబ్బా నేను సార్కి ఇచ్చేస్తా, నువ్వు వెళ్ళిపో, ఇవి జిరాక్స్ చేయించుకురాపోని విశ్వ నియమాల పేపర్ ఏదో ఇచ్చి ఆ అబ్బాయిని బయటకు పంపించా. అది తీసుకొని వచ్చి మా ఆయనకి ఇచ్చేసి నేను వెళ్ళి అంటే 10 నిమిషాలు వర్క్ చేసి 10 నిమిషాలు పడుకుంటా, కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది. పడుకొని మళ్ళీ యువతలకు వస్తుంటే శరీరంలో నుంచి ఏదో వస్తుంది, ఏమో వచ్చిందండి, ఏమో జీవి నా మీద నుంచి పడిపోయింది అన్నాను. పడిపోతే నాన్న చూడు నాన్న హర్ష, అక్కడ ఏదో పడిపోయింది, నా మీద ఏముండింది ఎంతసేపు నువ్వు చూడవా అన్న. మేడం అది బల్లి అన్నాడు. బల్లా? అదేంటి నాన్న, 15 నిమిషాలు పడుకున్నానే, నా పొట్టలో 15 నిమిషాలు బల్లి పడుకుందా? కనీసం కదలలేదు కదా. ఈ విశ్వము అంటే బల్లి లక్ష్మీనారాయణుడు, బల్లి లక్ష్మీనారాయణుడు స్వరూపము. మీరు బల్లిని అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని వస్తారు తెలుసా? అంటే బల్లి మన మీద పడితే మనలో అహంకారము, మన బ్యాడు, మన పూర్వజన్మలో చేసుకున్న పాపాలన్నీ తొలగిపోతాయి. బల్లి రహస్యం అదే. అది పాయిజను మీద పడితే పోతుంది అనేది సైంటిఫిక్ రీజన్. ఆధ్యాత్మికంగా బల్లి మన మీద పడ్డదంటే మనలో ఉండే బ్యాడ్ అంతా తొలగిపోతుంది. కానీ అమ్మ బల్లి పడితే ఒక్కొక్క దోషాలు అంటే ఒక్కొక్క పార్ట్ మీద పడితే, ఏ పార్ట్ మీద ఎలా పడితే అనేది అది ఎంత. కానీ వాడు నా బొజ్జులో పడుకున్నాడే చంటి పిల్లలాగా. మీరు అలా ఫీల్ అవుతున్నారు, మాకైతే వాళ్ళు గగ్గులు పడుతుంది. సరేనప్పుడు వేడి నీళ్ళు తలస్నానం చేసి వచ్చాను. అప్పుడు ఒక ఆయన చెప్పాడనమాట, ఏ జన్మ పరంపరగా ఉండే పాపాలన్నీ తొలగిపోతాయమ్మా, బల్లి నీతో అన్ని క్షణాలు అంత ఉంది అంటే. నేను అన్న చచ్చిపోయిందా బతికిందా చూడు పెట్టదాన్ని అన్నాను. నాకు భయం మళ్ళీ. అంటే మా ఆయన చూసి అది బతికే ఉంది, దాని ప్రాణంతో గోడ పక్కన పడేసారు తీసుకెళ్ళి. చెప్పమంటామండి, విశ్వం నాతో ఇలాంటివి ఎన్నో మెరాకిల్స్ చేస్తుంటే. కరోనా టైంలో కూడా ఎండి సామాన్ అయితే బాగుండు, నాకు అందరికీ చేశాను, అందరికీ పెట్టాను. నాకు కావాలి విశ్వమా అనుకున్నాను. మా పాప కోసము దానికి డెలివరీ అయింది, దానికి ఎండి కంచము చెంబు కొనాలి. గోల్డ్ స్మిత్ వచ్చాడు, ఎండి కంచము చెంబు టేబుల్ మీద రెడీ వచ్చేసాయి. ఒకరోజు షాపింగ్ వెళ్ళాను, మా అమ్మాయికి ఏదో నెక్లెస్ కావాలంటే వెళ్ళాను. అక్కడ డైమండ్, అప్పటిదాకా నాకు డైమండ్ అంటే తెలియదు. అంటే పెద్దగా బంగారము అంటే కావాలి అనే కోరిక, ఎంతూజియాజం ఎక్కువ ఉండదు నాకు. సమాజ సేవ, ఒక మంచి, ఒక స్పిరిచువల్గా వాటి మీద ఉండే థాట్ ఎక్కువ ఉండదన్నమాట. ఎవరన్నా చూసి నీ గాజుల చీర, నాకు రిలేషన్షిప్స్ లేవు, ఎవరి దగ్గరికి వెళ్ళాను. మా మహిళా మండలి వస్తే లీగల్ కౌన్సిలింగ్ చేస్తుంటాను అంతే. డిజేబుల్డ్ స్కూలు, మొగరాయిండ్లా వెళ్ళడం, మొగరాయిండ్లా గాజులు 2 వేసుకొని రన్ చేస్తున్నారమ్మా. డిజేబుల్డ్ స్కూల్ లేదు నాన్న, తీసేశాను. ఎందుకని? పిల్లల పెళ్ళిళ్ళకు చుట్టాలు వస్తే డిజేబుల్డ్ స్కూల్ అని పెళ్ళిళ్ళు అవుతాయా? చుట్టాలు వచ్చి ఉంటారా? ఎన్ని ఫేస్ చేసి ఉంటాను అనుభవాలు. గ్రాంటీనేడ్ స్కూల్ వేరే వాళ్ళకి అప్పచెప్పాను. జీవిత సార్థకత అంటే ఏమిటి, ఎందుకు పుట్టాను, ఏదో నా స్పెషలైజేషన్ లైఫ్ ఉందని మాత్రం నాకు తెలుసు. విశ్వ నియమాలను ప్రపంచం చేయడానికి నేను పుట్టిన అద్భుతమైనటువంటి, ఇది నేను సొంతం రాసింది కాదు కదా, విశ్వంలో ఉండే రహస్యాలు నాకు తెలిసినవి మీకు చెప్తున్నాను. నేను రాస్తున్నది కాదు, తెలిసిన సబ్జెక్టును మీకు ఇస్తున్నాను. సేకరణ మాత్రమే కదా నాన్న. కానీ చెప్పేదంతా అనుభవంతో చెప్తున్నాను. జరిగిన ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. రాసిన పుస్తకాల్లో మాత్రం అనుభవాలు రాయలేదు, ఓన్లీ సూత్రాలు కాదు. అనుభవాలు ఎప్పుడూ రాయను. అది ఇలా మాలాంటి వాళ్ళని గైడ్ చేయడానికి ఉపయోగపడే సూత్రాలు మాత్రమే రాసి, ఆ సూత్రాలు ఎలా ఉంటాయి, ఎలా మీ జీవితానికి ఉపయోగపడతాయి. లా ఆఫ్ డివైన్ వన్నెస్, ప్రతి జీవులు వస్తువులు సమానమైన బ్రహ్మంతో, అంతా ఏకత్వము, బ్రహ్మం ఏకత్వము, అందరిలో జీవి ఒకటే అంటారు కదా.
కాదు, ఆ జీవులు వస్తువులు ఒకే మూల సంపత్తి, ఒకే బ్రహ్మ పదార్థంతో ఉన్నాము అనేది. మనం ఇవాళ ఇక్కడ ఏదో పని చేసినా, ఒక ఆలోచన చేసినా విశ్వంలో ఆ పని ఎక్కడో మళ్ళీ జరిగిపోతూనే ఉంటుంది. రెండవది లా ఆఫ్ వైబ్రేషన్. అంటే ఏంది, ప్రతి వస్తువుకు సైన్స్ ప్రకారం, సైన్స్ చదువుకున్న స్టూడెంట్స్కి తెలుస్తుంది, ఒక వైబ్రేషన్ ఉంటుంది. మనం పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నెగిటివ్ వైబ్రేషన్తో చేసినప్పుడు నెగిటివ్ వస్తుంది. ఎవరో మిమ్మల్ని ఇబ్బంది కలిస్తే గట్టి గట్టి కేకలేసి అరిచారు, ఆ రోజు మీ ఎనర్జీ డౌన్ అయిపోతుంది. ఎనర్జీ, వాళ్ళ మీద కోపంతో వాళ్ళని తిట్టారని మీరు అనుకుంటున్నారు, కానీ మీ బాడీలో ఉండే ఎన్ని ఎనర్జీ లెవెల్స్ పాడైపోయినాయి. ఆ కోపాన్ని మీరు ప్రదర్శించి మీరు వాయిస్ను పెద్దవి చేసి మాట్లాడినప్పుడు మీలో ఎంత ఎనర్జీ డౌన్ అయిందో అదే లా ఆఫ్ వైబ్రేషన్. ప్రేమతో ఉన్నవాడు ప్రేమనే ఎదుర్కొంటాడు, కోపంతో ఉన్నవాడు తన బాడీని పాడు చేసుకుంటాడు. లా ఆఫ్ కరెస్పాండెన్స్, అంతర్గతం బాహ్యానికి ప్రతిబింబం. ఇవాళ మా దగ్గరికి ఎంతోమంది వస్తుంటారు, మేము ఇవాళ ఈ కష్టాలు పడ్డాము, ఆ కష్టాలు, అంతర్గతంగా నీకు బిజినెస్లో లాస్ అవుతాను అని ఉన్నది కాబట్టి నువ్వు లాస్ అయ్యావు. నాకు మంచి పెళ్ళాం రాదు అనుకున్నావు, అట్లయింది. నీకు మంచి మొగుడు రాదు అనుకున్నావు కాబట్టి జరిగింది. అంతర్గతంగా నీ భావనలు ఏవో అదే నీ జీవితం ఇవాళ అనుభవిస్తున్నది. అది రహస్యం. లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ యాక్షన్ అంటే ఏంది, నీకేదో ఉద్యోగం రావాలి అంటే అప్లికేషన్ రాయాలి, నీదేదో రన్నింగ్ రేస్లో ఉండాలి అంటే రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి, నీవేదో ఏది డాక్టరీ చదవాలంటే చదవాలి, అంటే కర్మ చెయ్యకుండా ఫలితం రాదు అని. లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ఎలా ఉంటుంది చర్యకు ప్రతిచర్య? ఇప్పుడు నిన్ను రోడ్డు మీద పట్టుకొని నిన్ను కొట్టి ఒక మనిషి అవమానించాడు, అవమానించినప్పుడు ఈ విధవ వల్లనే నేను పాడైపోయాను, ఈ విధవ వల్లనే ఉద్యోగం పోయింది, ఈ మొగుడు వల్లనే నేను కష్టపడుతున్నానని మీరు అనుకుంటారు. దట్ ఈజ్ రాంగ్. ఏదైతే నెగటివిటీ మీరు ఇస్తారో చర్యకు ప్రతిచర్యగా మీకు రిటర్న్ వస్తుంది. అదే 8 ఆకారాన్ని సూచించారు. 8 ఆకారం ఇది, వీడు నాశనం కానీ మీరు నెగిటివ్ ఇచ్చారు, వాడి దగ్గర నుంచి కూడా నెగిటివ్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ నీ కర్మగా మిగిలిపోతుంది. అది అవమానించి ఉద్యోగం పీకేసి నేను హరాస్ చేసిన భర్తను కానీ, భార్యను కానీ, పిల్లల్ని కానీ, చుట్టాలను కానీ, పార్ట్నర్స్ కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ అనుకోవాలి. వాళ్లకు మీరు థ్యాంక్స్ చెప్పాలి. నా ఈగో పోయింది, నువ్వు నన్ను రోడ్డు మీద అవమానించావు, నన్ను కొట్టావు ఈడ్చి, థ్యాంక్ యూ, నాలో అహంకారం పోయింది, గర్వం పోయింది, నాలో ప్రేమ జనించింది, ఐ లవ్ యూ అనాలి వాళ్ళని. అంటే వాళ్ళని డైరెక్ట్గా మీరు ఎలాగో అనరు, కానీ మనసులో అనుకోవాలి. అప్పుడు ఆ వ్యక్తి నుంచి ఎంత కష్టపడుతున్నారో రోజు అది తొలగిపోతుంది. అది సీక్రెట్. లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. లా ఆఫ్ కాంపన్సేషన్ అంటే నీవు ఇప్పుడు ఒక పని మనిషి ఉంది, ఒక 3,000 పని చెయ్యాలి, మనకు 1,000 రూపాయల పని చేసి 2,000 పని ఎగ్గొట్టింది. ఆ 1,000 రూపాయలే వాళ్ళ ఇంటికి వస్తే 2,000 డాక్టర్ ఖర్చు పెడుతుంది, లేదో చిట్టి వేస్తుంది, వాడు ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఒక ఆఫీసర్ ఉన్నాడు, 1,00,000 రూపాయలు 50,000 పని చేశాడు, 50,000 పని ఎగ్గొట్టాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒక ఇంటికి అడ్వాన్స్ ఇచ్చాడు, వాడు ఆ 50,000 కొట్టేస్తాడు. 50,000 వాడి ఇంటికి ఉపయోగపడతాయి. ఇది రూల్. మీరు కాదు, అదే ప్రపంచమే, ఈ విశ్వమే చేసేస్తుంది. అట్రాక్షన్ ఆఫ్ లా మీ అందరికీ తెలుసు. లా ఆఫ్ పర్పెక్చువల్ అండ్ ట్రాన్స్మిటేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే అధిక శక్తితో ఉండే ఆలోచనలు. అందరూ మీరు అంటారు, మాకు ఇప్పుడు ఇవాళ తక్కువ డబ్బులున్నాయి, చాలా బాధలు ఉన్నాయి, ఇంట్లో ఏదో బ్యాడ్ జరిగింది అని చెప్పుకుంటుంటారు కదా మనతో. దాని ఎనర్జీ ఎలా చేసుకోవాలి? మన పూర్వీకులు ఓం అనే బీజాక్షరాన్ని పాజిటివ్గా ఎలా మార్చుకోవచ్చు. లో ఎనర్జీ ఉన్న నిన్ను హై ఎనర్జీగా మార్చుకునే అవకాశాన్ని మనకి ఇచ్చాడు. అదే లా ఆఫ్ పర్పెక్చువల్ ట్రాన్స్మిటేషన్ ఆఫ్ ఎనర్జీని నువ్వు మార్చుకోవచ్చు. దానికోసమే మన పూర్వీకులు దేవుణ్ణి పెట్టారు, బీజాక్షరాలను ఇచ్చారు, లలితాపారాయణం ఇచ్చారు, విష్ణు సహస్రనామాలు ఇచ్చారు. అలా కొన్ని బీజాక్షరాల చేత భగవంతుడికి మనకు లింక్ కలిపారన్నమాట. అంటే మన ఎనర్జీని మార్చుకో. డబ్బు లేని వాళ్ళు డబ్బు సంపాదించుకోవచ్చు, ఏ కోరిక మనకున్నా ఈ విషయం ఇవ్వడానికి రెడీగా ఉంది. లా ఆఫ్ రిలేటివిటీ. రిలేటివిటీ అంటే ఏంది? ఈ ఫ్రెండ్కి బాగా లాస్ వచ్చింది, నువ్వు బాధపడుతున్నావు, నువ్వు కూడా 2 రోజుల్లో లాస్ వచ్చేస్తుంది. ఎందుకు? ఫీలింగ్తో సహా ఇచ్చావు. మీ ఫ్రెండ్ ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయింది, 2 ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్, అది ఫెయిల్ అయింది నువ్వు ఏడుస్తూ ఉన్నావు. కొన్ని రోజులకు ఇంకో సబ్జెక్ట్లో నువ్వు కూడా ఫెయిల్ అవుతావు. ఎవడో ఒకడు సూసైడ్ చేసుకున్నాడు, డియరెస్ట్ ఫ్రెండ్, నా ఫ్రెండ్ చచ్చిపోయింది అంటే కొన్ని రోజుల తర్వాత ఈమె కూడా చచ్చిపోతుంది. అంటే ఫీలింగ్తో సహా నీవు ఏమిస్తావో అంటే అనుభవాన్ని నీవు. లా ఆఫ్ రిలేటివిటీ,
ఇతరులతో మీరు పోల్చుకోగానే ఏదైతే అనుభవాన్ని నీవు ఇస్తున్నావో విశ్వంలో, ఆమె హస్బెండ్ బాగా కొట్టాడు, నాకు ఇప్పుడు పెళ్ళి అవుతుంది, నా మొగుడు కూడా ఎట్లుంటాడు ఏమో భయపడుతూ వెళ్తావు కదా, నేను కూడా కొడతాడు వాడు. అది విశ్వరహస్యం. అదే నాన్న, ఏది ఆలోచిస్తావో అదే జరుగుతుంది. రిలేటివిటీ ఉంటుంది ప్రతిదానికి. నీ జీవితంలో రిలేటివిటీ లేకుండా ఏమీ జరగదు. నీవు ఎప్పుడో ఒకసారి ఇది ఆలోచించావు కాబట్టి అది జరిగింది. ఇలా ఉండాలి, ఇది జరుగుతుందేమో, ఈ రెండు ఫీలింగ్స్ నీలో ఉన్నప్పుడే లైఫ్ జరుగుతుంది. లా ఆఫ్ పొలారిటీ, లా ఆఫ్ పొలారిటీ. ప్రతిదానికి వ్యతిరేకత ఒకటి ఉంటుంది. రాత్రి అయితే ఎప్పుడు సుఖమే ఉండదు, కష్టం వస్తుంది. ఎప్పుడు సుఖమే ఉందా, కీర్తి కావాలనుకుంటావు, అపకీర్తి పాలవుతావు. డబ్బు కావాలనుకుంటావు, లాస్ వస్తావు. నీ బిడ్డల్ని ప్రేమిస్తావు, వాళ్ళతోటి నీకు ప్రాబ్లమ్స్. తర్వాత 12th లా, 11th లా రిధం. రిధం అంటే ఏంది? లయ. లయ అంటే ఏంటి? ఈ లయ అనేదాన్ని మన సంస్కృతంలో లా ఆఫ్ రిధంను నటరాజుని చూపించి లయతో పాటలు రాయడం మొదలుపెట్టారు మన ఆధ్యాత్మికంలో. పాటలు పాడితే విశ్వంలో నుంచి ఈజీగా ఎనర్జీ లెవెల్స్ని మనం రిసీవ్ చేసుకోవచ్చు. విశ్వంలో ఉండే ఎనర్జీ పాయింట్స్ని ఈజీగా చేసుకోవచ్చు. విశ్వంలో నువ్వు ఏది అడిగితే అది ఇస్తుంది. దీనంగా 7 భగవద్గీతలో రాస్తాడు చూడు, ఎవరైతే కష్టాలు వస్తాయో, ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళు నా దగ్గరికి చేరువవుతారు అనేది. ఇదే అన్నమాట. మనం కష్టం రాగానే భగవంతుడు బాగా గుర్తొస్తాడు మనకు. భగవంతుని బిగ్గర బాధలు పట్టుకుంటాం. అదనమాట లా ఆఫ్ రిథమ్. ఆ ఫీలింగ్తో ఆయనను కోరుకుంటే ఏదైనా తీరుతుందని అర్థం దాని రాసి. లా ఆఫ్ జెండర్. లా ఆఫ్ జెండర్ అంటే ఏంటిది? ఈ విశ్వం మొత్తంలో కూడా స్త్రీ పురుష లక్షణాలు. లలితాపారాయణం చదివినామే, అమ్మా శివుడిది కూడా చదవమ్మా, లేకపోతే ఏమైతుంది, అమ్మవారిది చదవ, శివుడిది కూడా చదవమ్మా. జెండర్ ఇప్పుడు కూడా నీకు ఇప్పుడు నీ దాంట్లో శివపార్వతులు నిన్ను కూడా చూపిస్తా లైవ్లో. ఇప్పుడే చూపిస్తా. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఇట్లా ప్రెస్ చేయి. ఎటు సైడ్ అమ్మా? ఏదో ఒక కళ్ళు మూసుకో, ఒక వైపున కళ్ళు మూసుకో, ఒక వైపున ప్రెస్ చేయి, అవతల వైపున అర్ధచంద్రాకారం వచ్చింది లైట్. కన్ను పొడిస్తే ఇప్పుడు యువతల పక్క ఇంతే. కన్ను స్టార్టింగ్ చివర్లో చూడు, లైవ్ లో చూపిస్తున్నా ఇక్కడ. హాఫ్ మూన్ ఇటు ఇటు ప్రెస్ చేయి. ఇటు ఏమొచ్చింది? ఫుల్ మూన్ అవుతుంది. ఫుల్ మూన్ కాదు, అది హాఫ్ మూన్, అది హాఫ్ మూన్, ఇది హాఫ్ మూన్. ఇప్పుడు చూడు, అమ్మవారికి ఎటువైపు ఉంది అర్ధచంద్రాకారం? కనిపిస్తలే అమ్మా. అర్ధచంద్రాకారం ఎడమ వైపు ఉంటుంది లలిత అమ్మవారికి. లైటింగ్ లో ఎడమ వైపు ఉంటుంది ఎప్పుడైనా అమ్మవారికి. చంద్రవంక. ఇప్పుడు నీకు కూడా ఎడమ వైపే వచ్చిందిగా, అంటే నీ అమ్మవారివే కదా. శివుడికి ఎటువైపు ఉంటుంది? కుడివైపు ఉంటుంది. ఇది సూర్యనాడి, ఇది చంద్రనాడి. ఇది శివపార్వతుల్లో ఈయన శివుడు, ఈమె పార్వతి. అర్ధచంద్ర రిథం. మనలోనే భగవత్ శక్తి అంతా ఉంది. ఈ విశ్వనియమాలను ఎవరైతే తెలుసుకుంటారో మీ జీవితమే మారిపోతుంది. ఎప్పుడు ఆనందంగా ఉంటారు, దుఃఖానికి చోటు లేదు. ఇంకేమైనా అనుభవాలు చెప్పమంటావా? ఈ విశ్వం నాతో నిరంతరం ఉంటుంది, నేను కూడా విశ్వంతో ఉంటాను. అందుకే మీరు ఇంత యాక్టివ్గా ఉంటారు. ఎనీ క్వశ్చన్స్? నో క్వశ్చన్స్. నేను ఇక్కడే ఫ్రీజ్ అయిపోయా. ఎస్. కాబట్టి పూజా విధానాలు కానీ, లలితాపారాయణంలో రహస్యాలు కానీ, శ్రీదేవి ఖడ్గమాల కానీ, అందులో ఉండే రహస్యాల మీద ఛేదించాను. విశ్వ నియమాలు 1000 మంది చెప్పొచ్చు నీకు, రేపు పొద్దున కోట్ల మంది చెప్పొచ్చు. రహస్యాలు ఏమన్నా చెప్పలేరుగా. విశ్వ రహస్యాలు చెప్పలేరు. ఎందుకంటారు? విశ్వ నియమాలు అనుభవం. ఓకే. దాన్ని 12 ఏళ్ళు పట్టింది నేను రీసెర్చ్ చేసి తీసుకురావడానికి. ఒక్కొక్క బీజాక్షరంలో ఏముంది, ప్రాణాయామంలో ఏముంది, ఒక్కొక్క దేవుడి రూపంలో ఏముంది, చాలా అది విశ్వం నాకు ఆటోమేటిక్గా ఇచ్చింది. అమ్మ, ఇప్పుడు మీరు అన్నట్టు ఖడ్గమాల కానివ్వండి, లలిత కానివ్వండి, ఇవన్నీ విశ్వానికి కనెక్ట్ చేస్తూ మనం కనెక్షన్ చేసే బీజాక్షరాలే అవి. సెల్ ఫోన్ కి సిమ్ మారుతుంది, ఛార్జింగ్ పెట్టుకోవడానికి పిన్ను మారుతుంది, అంతేగాని ఎలక్ట్రిసిటీ ఒకటే. నువ్వు క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, వేరే మతం కావచ్చు, సిక్కు కావచ్చు, ఏదో పూజలు చేయొచ్చు. నీకు ఏ దేవుడో నమ్మకం ఉంటుంది, ఏ దేవుడు పూజలో చేస్తావు. చెట్టును నమ్ముతారు కొంతమంది, పుట్టను నమ్ముతారు కొంతమంది, ఆకాశాన్ని నమ్ముతారు, భూమినే నమ్ముకుంటారు, వాళ్ళే దేవుడు అనుకుంటారు కదా. ఈ విశ్వంలో ప్రతిదీ ఒకడు కప్పనే దేవుడు అనుకుంటాడు, ఒకడు పామునే దేవుడు అనుకుంటాడు, అవునా లేదా? పువ్వునే దేవుడు అనుకుంటారు కదా. అలాగా ఎవరు ఏదనుకున్నా విశ్వం మాత్రం ఒక్కటే. అదే విశ్వ రహస్యం. ఎనర్జీ ఒకటే.
అదే సెల్ ఫోన్ ఛార్జింగ్ చేసుకునే ఛార్జర్లు డిఫరెంట్ అంతే. అదే విశ్వరహస్యం. ఓకే ఓకే. అంటే మన హిందూ ధర్మం ప్రకారంగా చెప్పాలంటే భగవంతుడు ఒక్కడే గాని ఎవరికి అనువుగా ఉండే రూపాల్లో భగవంతుడు అనేది ఒక ఎనర్జీ నాన్న. ఈ విశ్వం అనేది ఒక ఎనర్జీ, పంచభూతాలది, నీలో ఉండేది ఒక ఎనర్జీ. ఈ ఎనర్జీకి ఆ ఎనర్జీకి లింక్ కలిపారు. కలిపి కొంచెం ఎడ్డోళ్ళమని ప్లేవే మెథడ్లో పూజలు, వ్రతాలు, దేవుడు అని ఇచ్చారు కుదరడం కోసం. ఇవన్నీ కూడా ప్లేవే మెథడ్లో మనకు చెప్పారు పెద్దవాళ్ళు. ప్రతి దాంట్లో ఒక రహస్యం ఉంది. ఓకే ఓకే. నిగూఢ అర్థం ఉంది. ఇప్పటి కాలం జనరేషన్ పిల్లలు ఏమనుకుంటారు, అబ్బో నేను లలితాపారాయణ అదేదో సంస్కృతంలో తెలియరాదు కదా మరి ఇప్పటి పిల్లలకి. ఇది చదవచ్చు, ఇది చదవకూడదు, కుడి కాలు పెట్టకూడదు, ఎడమ కాలు పెట్టకూడదు, దేవుడికి దీపం ముందర పెట్టాలి, వెనక పెట్టాలి, అడ్డం పెట్టాలి, పిచ్చి పిచ్చి మాటలు చెప్తున్నామే మనము. పాపం చదువురా, ఇప్పుడు తెలిగే రాని పిల్లలకి సంస్కృతం చదువుతారా? రారు కదా. ఇంత విజ్ఞానం మనలో ఉండి మనం ఎనర్జీ చేసుకునే శక్తి మనకుండి ఇవాళ ప్రకృతికి విరుద్ధంగా బతుకుతుంది ఈ జనరేషను. వాళ్ళని మనం దగ్గరికి తీసుకొని వచ్చి ఈనాటి జనరేషన్కి ఇది ఎలక్ట్రిసిటీ, ఇదిలో ఉండే ఎనర్జీ, బయట ఉండేది ఎనర్జీ. నేను ఒక జోక్ చెప్పాలా ఇప్పుడు నీకు? చెప్పండి. ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మూలాధార చక్రం ఎక్కడ ఉంటుందో చెప్పండి, నేను వెళ్ళి కొనుక్కొచ్చుకుంటా, దాన్ని ఛార్జింగ్ పెట్టేస్తాను మేడం అన్నాడు. స్వాధిష్టాన చక్రం కూడా కొనుక్కుంటా, అనాహత చక్రాన్ని కూడా కొనుక్కుంటా, మీరు చక్రాలని చెప్తున్నారు మేడం అన్నాడు. నాన్న చెప్పు నాన్న, ఈ జనరేషన్ కి ఎవరు చెప్తారు అవి చక్రాలు అంటే? అదేదో చక్రాలు అనుకున్నాడు, బండి చక్రాలు అనుకుని ఉంటాడు. మన శరీరంలో ఉండే ఎనర్జీ పాయింట్స్ నాన్న నీకెవరు చెప్పలేదా? భూమి అనే ఎనర్జీ బయట ఉంది, భూమి అనే ఎనర్జీ పాయింట్ మనలో ఉంది. దాన్ని వినాయకుడిగా సూచించారు. బయట స్వాధిష్టాన చక్రము అంటే నీరు బయట ఉంది నాన్న, మనలో ఉన్న నీరు శుక్రకణముజుగా చూపించారు, దానికి ఒక కలర్ ఇచ్చారు నాన్న. బయట ఉండే దాంట్లో మణిపూరక చక్రం, సూర్యుడు బయటలో మన డైజెషన్ కెపాసిటీ ఉండే పార్ట్ నాన్న, దాన్ని మణిపూరక చక్రం అన్నారు కానీ చక్రం కాదు నాన్న, అదొక పాయింట్. భూతాలు అంటే భూతాలు కావు, చక్రాలు అంటే చక్రాలు కావు, ఎనర్జీ పాయింట్స్. అదే నేను విశ్వంలో ఈనాటి జనరేషన్కి ఇస్తున్నాను. ఈనాటి పిల్లలందరూ సైన్స్ తెలుసుకోవాలి. సైన్స్ రూపకంగా వాళ్ళు ఎనర్జీ లెవెల్స్ని పెంచుకోవాలి. అబద్ధాలు చెప్పకూడదు, వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు కరెక్ట్గా నిర్వర్తించాలి. ఎవరు కూడా తప్పు మాటలు కాదు, తప్పుడు ఆలోచనలు కూడా చేయకూడదు. ఒకళ్ళని మోసం చేస్తే మనమే మోసపోతాము, ఒకళ్ళని హీనంగా చూస్తే మనము హీనం అవుతాము. ఒకళ్ళ దగ్గర డబ్బు దాచుకొని దొబ్బేసుకుంటే నీ డబ్బుని ఎవరో దొబ్బేస్తారు. అదే సిద్ధాంతం ఇంగ్లీష్లో ఉన్నాయి. నేను సైంటిఫిక్గా చెప్తున్నాను, మీరు వినండి, మీ జీవితాలను మార్చుకోండి. ఇదే నేను అందరికీ ఈనాటి జనరేషన్ పిల్లలకు చెప్తున్నటువంటి అంశం. ఎనర్జీ లెవెల్ అంతే, ఇదొక ఎనర్జీ పాయింట్. నా అనుభవాలను కూడా మీకు చెప్పేస్తున్నాను, ప్రాక్టికల్గా చూశాను రా నాన్న అని. హ్యాపీగా ఆనందంగా ఉండండి, విశ్వ నియమాలను తెలుసుకొని ఎంజాయ్ చేయండి, మీరు అనుకున్న కోరికలు నెరవేర్చుకోండి. అద్భుతం అమ్మ, నిజంగా వింటుంటే అలా వినాలని అనిపిస్తుంది మీరు చెప్పే అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్లు. ఇంకా నాకు తెలిసి ఎక్కడో దాచిపెట్టి ఉంటారు ఇంకొన్ని అనిపిస్తుంది, ఏదో తేడా కొడుతుంది. మరొక వీడియోలో అన్ని లాగే ప్రయత్నం. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. నమస్తే. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి